ఆరాధన ట్రస్ట్ మన కళాభారతికి అనుబంధంగా ఉంటున్నది. అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. సుమారుగా 500 మంది ఆర్టిస్టులు 7 రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు కంటిన్యూస్గా జూనియర్స్ 15 నిమిషాలు, సబ్ జూనియర్స్కి 20 నిమిషాలు, సీనియర్స్కి 30 నిమిషాలు ఇస్తూ తిరువాయూరు వాళ్ళని అనుకరిస్తూ అంత బాగా చేస్తున్నాం అనేది అక్కడికి వెళ్ళొచ్చిన అతిథులు కూడా చెప్పటం. త్యాగరాజ వారు అంటే వాగ్గేయకారుల్లో అంత చాలా ముఖ్యులు. ఆయన మన ఆంధ్రలో అయినా తమిళనాడులో సెటిల్ అయ్యారు. ఆయన ఇచ్చినన్ని కృతులు ఇంకెవరు ఇవ్వలేదు. వారి మందిరం కూడా మనం ఏర్పాటు చేసుకోవటం అయింది ఇక్కడ. అంటే మన కళాభారతి సంగీతంతో పాటు ఆధ్యాత్మికంగా వారి యొక్క దీవెనలు ఉండటం వల్ల ఈ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. వచ్చే నూతనంగా ఆర్టిస్టులు డయాస్కి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట వాళ్ళు ప్రజెంట్ చేయటానికి. అంటే అందరూ ఆరంగేట్రం పెద్ద కార్యక్రమం పెట్టి చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతున్నారన్నమాట. ఈ వారం రోజులు మనం వారికి మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నాము. ఉదయం వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు కూడా ఉంటున్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరికీ తెలియజేసి ఈ ఆయన యొక్క కీర్తనలో అందరూ ఆస్వాదించి అనుకరిస్తారని భావిస్తున్నాం. దీన్ని ముఖ్యంగా మీరు మీ వల్లనే అవుతుంది అది చేయటం, ప్రజాబాహుళ్యం. అది చేసి అందరూ దీన్ని ఆస్వాదించే సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. ఆదివారమైనా వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. కళాభారతిలో అనుబంధంగా ఉన్నటువంటి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గత 29 సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు, వాగ్గేయకారుల ఉత్సవాలు అంటే శ్యామశాస్త్రి, ముత్స్వామి ఇస్తారు, త్యాగరాజు, నారాయణ తీర్థులు, అన్నమయ్య, రామదాసు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ట్రస్టు ముఖ్యంగా చేస్తుంది ఏంటంటే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు తిరువయ్యూరులో ఎలా జరుగుతాయో అదే మాదిరిగా విశాఖపట్నంలో చేయాలనే సదుద్దేశంతో కళాభారతి ప్రాంగణంలో ఒక త్యాగరాజ ఆరాధన ఆలయాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముందు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇప్పుడు ఈ సంవత్సరం ఒక రోజు పెంచి 7 రోజులు కళాకారుల సంగీతం పెరుగుతున్న దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ స్వాగతం చెబుతూ 29వ సంవత్సరంలో అడుగుపెట్టాము. త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. కిందటి సంవత్సరం వరకు 6 రోజులే చేసాం. కానీ ఈసారి 7వ రోజు కూడా పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల అంటే ఇందాక అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఈ ప్లాట్ఫారం మీద నేర్చుకున్న వాళ్ళు కూడా పాడే అవకాశం కలుగుతుంది ఈ త్యాగరాజ ఉత్సవాల్లో మాత్రమే. 4-5 కృతులు నేర్చుకున్న 12 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు 8 ఏళ్ళ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ 1300 అప్లికేషన్స్ వస్తే 1100 మందికి దగ్గరగా ఏర్పాటు చేయగలిగాం. అయినప్పటికీ ఇంకా 100 పైన ఉండిపోయాయి అప్లికేషన్స్. అంటే సంగీతం అంత ప్రాచుర్యం పొందుతుంది అనడానికి చాలా ఆనందించవలసిన విషయం ఇది. ఈ సంవత్సరం జరుగుతున్న 17వ తారీఖు సాయంత్రం అంటే 18 ఉదయం పుష్యబహుళ పంచమైంది. ఆ ముందు రోజు ఆనవాయితీగా ఒక బిఫిటింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం ఒక ఆనవాయితీ కాబట్టి ఆ ఫంక్షను చాలా అద్భుతంగా చేస్తూ దానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, అది చాలా పెద్ద వీణ విద్వాంసురాలు. ఆవిడ పేరే ఈ గాయత్రి అయితే వీణ ఈ గాయత్రి అని పెట్టారు వారికి. ఆవిడ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా మనం ప్రతి సంవత్సరం కూడా సంగీత కళాభారతి అనే ఒక బిరుదు ఒక కళాకారుడికి ఇస్తున్నాం, మంచి కళాకారుడికి. ఇంతకుముందు మొట్టమొదటి ఐవేల్ శాస్త్రి గారికి, ఇక్కడ కూర్చున్న బంకాల వెంకటరమణ గారికి, అలాగే
ముట్నూరు జలసాక్షి గారికి చాలామందికి ఇచ్చాం. ఈ సంవత్సరం ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు గురువిళ్ళ అప్పన్న, ఆయనకి సంగీత కళాభారతి అని బిరుదు ప్రదానం చేసి 17వ తారీఖు సాయంత్రం ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇది ఇవ్వడం జరుగుతుంది. అది ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఇమ్మీడియట్గా సంగీత సాహిత్య సద్భక్తి సమన్వయం, అది మండా సుధారాయణ గారి శిష్య బృందం, వాళ్ళందరూ గురువుతో సమానమైన వాళ్ళు శిష్యులు కలిపి ఓ 2 గంటల పాటు చక్కటి త్యాగరాజ కీర్తనతో సంగీత స్వరూపం ఒక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నారు. కూడా కూర్చొని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు చాలా నభూతో నా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ముందు రోజు చేసే ప్రోగ్రామే ఆ మనాడు జరిగే పంచరత్న సేవ అంత బాగుంటుందా అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మన్నాడు అంటే 18వ తారీఖు ఉదయం 7 గంటలకు యథావిధిగా త్యాగరాజ స్వామి ఆలయంలో నిత్య పూజలు విశేష పూజలు జరిపించుకొని 7:27 నుంచి 8 గంటల వరకు కూడా కళాభారతి చుట్టూ ఉన్న తిరువీధుల్లో శ్రీరామ లక్ష్మణ్ భరత శత్రుఘ్నులు అందరినీ కూడా పల్లకి మీద వేయించేపు చేసి బాగా అలంకారం చేసి వెనకాతలు 150 మంది కళాకారులు సంగీతం పాడుతూ ఉండగా ఈసారి మా వంకాయల వెంకటరమణ గారు కూడా మృదంగం వాయిస్తానన్నారు. ఆయన ఇదొక చక్కటి ఆలోచన. మృదంగం కానీ కంజిరా కానీ వాయిస్తూ తిరువీధిలో అన్ని కూడా తిరుగుతాం. వేళ ముందు కోలాటం ఉంటుంది, తర్వాత నాదస్వరం ఉంటుంది, తర్వాత స్వామివారు ఉంటారు, వెనకాతల 200 మంది కళాకారులు త్యాగరాజ కృతులు పాడుతూ గానం చేస్తూ ఉంటారు. వస్తుంది. అది అయిన తర్వాత కరెక్ట్గా 8 గంటలకి ముఖ్య అందులో పార్టిసిపేట్ చేయడమే ఒక అద్భుతమైన అనుభూతి. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ప్రతి సంవత్సరం మరలా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. సంగీతం పట్ల ప్రజలకి ఎంతో ఆసక్తి పెరుగుతున్నది. సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతోమంది పెరుగుతున్నారు. సో ఈ రకమైన ఉత్సవాలని ఇలా జరపడం వల్ల సంగీతం నేర్చుకునే విద్యార్థులందరికీ కూడా ఎంతో మంచి అవకాశం కల్పించి కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా తగింది. మీరందరూ కూడా దీని గురించి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి పార్టిసిపెంట్స్ ఎలాగో వస్తారు, చూడటానికి కూడా ఎక్కువ మంది వచ్చేట్టుగా వస్తే చాలా బాగుంటుంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఆనందిస్తారు. కాబట్టి పర్టికులర్గా పంచరత్న సేవ రోజు ముందుగా వచ్చింది. అందరూ కూడా ఆ రోజు అందులో ఫీల్ అయ్యి కూర్చుని ఆ పంచరత్న సేవ పాడుతుంటే అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నాను.